వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పూసలలో దుర్గామాత నిమజ్జన శోభయాత్ర. ఉత్తరాంధ్రలో మరో 2 రోజులు భారీ వర్షాలు. మానసాదేవి ఆలయంలో భక్తుల రద్దీ. మంచిర్యాల జిల్లాలో గ్యాంగ్ వార్. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ సిరిసిల్ల జెడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరవేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు జెడ్పీటీసీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్లను ఓడించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్కు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన లేదని, కేంద్ర నిధులు వస్తాయని ఎన్నికలు నిర్వహిస్తుందని విమర్శించారు. ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది అహంకారంతో చెప్తలేను నేను. ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ల ప్రకారం, ఉన్నటువంటి వాతావరణం ప్రకారం ఇవాళ మనం పక్కా 100% మనం గెలవబోతున్నాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని పార్టీలకు ధీటుగా మనం ఉన్నాం. ఎందుకంటే గ్రామాలకు నిధులు ఇచ్చేది మనం, గ్రామాల అభివృద్ధి చేస్తున్నది మనం. దాంతోపాటు అనేక కమ్యూనిటీలకు కానీ, గుళ్ళకు, బళ్ళకు అనేక సంస్థలు కూడా మనం అన్ని రకాలుగా సహాయం చేసే ప్రయత్నం చేసినాం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ బీఆర్ఎస్ మీద ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో ఓట్లేరు వాళ్ళు. బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. బీఆర్ఎస్ మీద ఇంకా వ్యతిరేకత ఉన్నది. ఇంకా వాళ్ళ అహంకారం దగ్గరలేదని చెప్పి ఆలోచన ప్రజల్లో కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి బస్సులో ఓటేయం. గతంలో ఉప సర్పంచులు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ అప్పలపాలై ఇలా గ్రామాలకు పైసలు లేకుండా కేంద్రం ఇచ్చే నిధులను పూర్తిగా దారి మళ్లించి గ్రామీణ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వాళ్ళు గ్రామ పంచాయతీలు పట్టించుకుని తప్ప కనీసం ప్రజలు పట్టించుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పూర్తి వ్యతిరేకత ఉన్నది. సరే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతకంటే ఇంకా అధ్వానంగా ఉన్నది. ఆ 2 పార్టీలు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ తెలుసు. మా పట్ల ప్రజల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేము అన్న ఆలోచన వల్ల పడినది. కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నది ఎలక్షన్ జరపడానికి. ఎందుకంటే ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. ఏంటంటే ఈజీఎస్ పైసలు వచ్చినాయి, బీజేపీ ఎంపీ మేము కష్టపడి గెలిపించినట్టు, ఓట్లేసి గెలిపించినట్టు ఎంపీ ప్రతి గ్రామానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈజీఎస్ పైసలు ఇచ్చారు మాకు, గ్రామీణ సడక్ యోజన పైసలు ఇచ్చినాయి మాకు, సిఆర్ఎఫ్ సంబంధించి ఈ 7 సంవత్సరాల్లో అనేక ఫండ్స్ మనం ఇచ్చినాం. ప్లస్ అన్ని దాదాపు కుల సంఘాలకు ఇచ్చినాం, దాదాపు గుళ్ళకి ఇచ్చినాం. మొన్న సమ్మర్లో 1000కి పైగా బోర్లు ఇచ్చినాం మనం. అంటే అన్ని రకాల అందుబాటులో ఉంటున్నాం మనం. ఇది ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది. ప్లస్ నిధులు ఇచ్చేది కేంద్రాన్ని. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంది. కాబట్టి మరి కేంద్రం నిధులు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికే ఓటేస్తాము అన్న ఆలోచన ప్రజల్లో కూడా వచ్చింది. మనం తీసుకుపోవాలి కూడా. కేంద్రమే నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టాలన్న ఆలోచన ఏ కోశాలు లేదు. ఆ కేంద్ర నిధులు లేకుంటే, కోర్టు వార్నింగ్ ఇవ్వకుంటే ఈ 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టదు. ఇక కాబట్టి కేంద్రం నిధులు కూడా, కేంద్రం యొక్క నిధుల కోసం ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టడానికి సిద్ధమైంది. కాబట్టి ప్రజల లోపల ఆలోచన ఉన్నది.
ఎందుకంటే గత సర్పంచులు అందరూ కూడా అరే కేంద్రము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే మనం ఇంతో బతికి పెట్టబడ్డాం, కేంద్రం గిట్ల పైసలు లేకుంటే మనం ఎప్పుడూ ఆత్మహత్య చేసుకుంటాం, మనం ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఒక ఆలోచన సర్పంచ్లప్పుడు వచ్చింది. వాళ్ళే మనకు ప్రచారకులు, వాళ్ళే ఫుల్ ప్రచారం చేస్తున్నారు, కేంద్రమే నిధులు ఇస్తున్నారు గ్రామాలకు అని చెప్పండి. కొన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇవాళ ఎన్నికల్లో ఓడిపోతామని తెలుసు వాళ్ళకు. కోరటమద్ది గ్రామ సర్పంచ్ నాగేశ్వరారెడ్డి తండ్రి తిరుపం రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, గడివేంల మండలం కోరటమద్ది గ్రామ సర్పంచ్ నాగేశ్వరారెడ్డి తండ్రి తిరుపం రెడ్డి అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి వారి నివాసానికి వెళ్లి తిరుపం రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్నమయ్య జిల్లా ముల్కల చెరువులో కల్తీ మద్యం తయారీ వ్యవహారం బయటపడింది. విజయవాడ, విశాఖ, తమిళనాడుకు చెందిన 9 మంది ముఠాగా ఏర్పడి ఓ భవనంలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. స్పిరిట్ కెమికల్స్తో మద్యం తయారు చేసి బ్రాండెడ్ సీసాల్లో నింపి పాల వ్యాన్లో బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి 1.75 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. ఒక నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి సమాచారం రావడంతో నేను అసిస్టెంట్ కమిషనర్ కడప మరియు అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్, మా సిబ్బంది నీలకంఠారెడ్డి ఇన్స్పెక్టరు, జహీర్, మిగిలిన టీములతో అంతా కలిపి ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక స్పిరిట్ను తెచ్చి ఈ ఏదైతే ఒక గొడౌన్ లాగా ఉందో దాంట్లోనే అంతా మిషనరీ అంతా పెట్టుకున్నారు. డిస్టిలరీ వాటర్ తయారు చేసుకోవడానికి ఒక కొత్త మిషనరీ తెచ్చుకున్నారు విత్ మోటార్సు. ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత స్పిరిట్ను దానికి కావాల్సిన వాటర్ ఎంతైతే ఉంటుందో అంత మోటార్ల ద్వారా ఒక 200 లీటర్ల స్టీల్ ట్యాంకులోకి పంపిస్తున్నారు. మొత్తం వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్పిరిట్ను కలిపి అదేవిధంగా క్యారామిల్, ఆ కలరు వచ్చేదానికి లిక్కర్ కలరు, అదేవిధంగా ఫ్లేవర్, అది బ్రాందీనా విస్కీనా ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్ వేసిన తర్వాత మొత్తం అంతా అది కలపడానికి కూడా ఒక మోటార్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ మోటార్ ద్వారా కలపడం జరుగుతుంది. కలిపిన తర్వాత వాటర్ పోవడానికి, లోపలికి పోవడానికి ఒక పైపు, కలిపిన తర్వాత దాన్ని బ్లెండ్ అంటాము, ఇంకా లిక్కర్ రెడీగా బాటిలింగ్ చేయడం కోసం. ఈ వెహికల్లో ఇది పాల వ్యాన్ లాగా కనపడుతుంది చూడండి. దీంట్లో మొత్తం అంతా సప్లై చేయడానికి వ్యాన్ రెడీగా పెట్టుకొని ఉన్నారు. దాంట్లో మేము వచ్చేటప్పటికే దాంట్లో సుమారు ఒక 40 బాక్సులు ఫిల్ చేసి ఉన్నారు. ఇది మాకు ఇక్కడ దొరికినటువంటి వాళ్ళు అంతా లేబర్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 4 తమిళనాడు వాళ్ళు ఉన్నారు, 2 ఒరిస్సా వాళ్ళు, ఒక వ్యక్తి విజయవాడ అతను ఉన్నాడు. దీని డ్రైవర్ నర్సీపట్నం అతని వెహికల్ డ్రైవరు, వీళ్ళు ఉన్నారు. ఈ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరినైతే ఈ తమిళనాడు వాళ్ళు ఉన్నారో జనార్దన్ రావు అని అతను విజయవాడలో ఉంటాడు. అతని డీటెయిల్స్ అన్నీ కూడా మాకు వచ్చాయి. అట్ ది సేమ్ టైం ఈ వెహికల్ ఎవరిది అనేటువంటిది కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాము. ఇది మొత్తం అంతా కూడా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో. ఇంకొకతను సమ్ రాజు, ఈ జనార్దన్ రావు అనుచరుడు, అతని ఫాలోయరు, హెంచ్మన్ అతనికి. అతను ఈ వెహికల్ డ్రైవర్ను తీసుకొని వచ్చింది అతను, ఒరిస్సా వాళ్ళని తెచ్చింది అతను. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కేసులో ఇన్వాల్వ్ చేసుకొని ఫర్దర్ అసలు ఈ గొడవను ప్రిమిసిస్ ఏదైతే ఉందో దీని ఒరిజినల్ ఓనర్ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి, ఇతను బెంగళూరులో ఉంటాడు. ఇతను డాబా పెట్టుకోవడానికి ఒక రామ్మోహన్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చాడు. ఇతను ఒక 2 నెలల ముందు దీన్ని ఖాళీ చేశాడు ఈ డాబాను. ఈ రామ్మోహనే తిరిగి వీళ్లకు రెంట్కి ఇవ్వడం జరిగింది. అతను రామ్మోహన్ వచ్చిన తర్వాత అతను ఎవరికి రెంట్కి ఇచ్చాడు, ఏదైనా అగ్రిమెంట్ ఉందా, మొత్తం అంతా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మేము ఇక్కడ ఐడెంటిఫై చేసినటువంటివి స్పిరిట్ క్యాన్లు 30 క్యాన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 35 లీటర్లు. నెక్స్ట్ బ్లెండ్ అంటే లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది 42 క్యాన్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 35 లీటర్లు. ఈ మాన్యువల్ మిషన్స్, క్యాప్స్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో 3 ఇందాకే చెప్పాను నేను. ఎంటీ క్యాన్స్ అంటే రెడీగా ఇంకా మనం ఫిల్ చేసుకోవడానికి 70 క్యాన్లు ఉన్నాయి. నెక్స్ట్ 180 ml
బాటిల్స్ ఖాళీ బాటిళ్ళు 10,000 ఉన్నాయి. ఎంటీ క్యాప్స్ సుమారు 4,000 నుంచి 5,000 ఉన్నాయి. నెక్స్ట్ ఈ బాక్సెస్ లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది ఒక్కొక్క దాంట్లో 48 బాటిల్స్ పెట్టినటువంటివి ఆల్ బ్రాండ్స్ కలిపి మనకు 313 ఇంటూ 48 మొత్తం 15,224 బాటిళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు అసలు లేబుల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా కూడా మనకు ఇన్వెస్టిగేషన్లో అంతా బయటపడుతుంది. ఈ లేబుల్స్ ఖాళీ ఎంటీ లేబుల్స్ కూడా మేము ఆల్ బ్రాండ్స్ ఒక 6-7 బ్రాండ్స్ ఉన్నాయి మాకు. ఈ బ్రాండ్స్ లేబుల్స్ కూడా అన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్లో అందరినీ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం అంతా కూడా సమాచారం కానీ ఆదేశాలు కానీ మాకు మా డైరెక్టర్ గారు రాహుల్ దేవ్ శర్మ సార్ ఇవ్వడంతో ఈరోజు మేము ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఒకటి కేరళ మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, ఇంకొకటి ఓల్డ్ అడ్మిరల్, రాయల్ ల్యాన్సర్ ఇవన్నటువంటి వాళ్ళు. ఇంకొక బెల్టుకు సరుకు తీసుకుపోయే వ్యక్తి ఒక అతను వచ్చాడు. అతను కూడా దీంట్లో 4 బాటిల్ తీసుకుపోతుంటే అతని దగ్గర నుంచి కూడా మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడే అతన్ని కూడా అరెస్ట్ చేసుకున్నాం. మొత్తం మా దగ్గర ఇప్పుడు 9 మంది దీంట్లో ఉన్నారు ప్రస్తుతం. ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. దాదాపు సుమారు 1 కోటి నుంచి 1.5 కోటి సుమారు, అంటే వెహికల్తో కూడా కలిపితే మనకు సుమారుగా 1,75,00,000. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జంతు బలి నిషేధించిన రోజున తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నర్సంపేటలో ఒక సీఐ, నెక్కొండలో ఒక ఎస్ఐ జంతు బలిని ప్రోత్సహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పోలీసుల తీర్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటన చర్చనీయాంశమైంది. మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి తాగిన మైకంలో ఒక వర్గం మరో వర్గంపై కర్రలతో దాడి చేసింది. ఆటోలో వచ్చిన అల్లరి మూకాలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. స్థానికులు అరవడంతో మూకాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. పోలీసులు ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఆలయంలో బాంబులు పెట్టినట్లు మొత్తం 3 ప్రదేశాల్లో ఐఈడీలు ఉన్నట్లు హెచ్చరించారు. దీంతో ఉదయం నుండే పోలీస్ బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో కలిసి ప్రాంతంలోని అన్ని అనుమానిత ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా శుక్రవారం కూడా చంద్రబాబు, జగన్ ఇళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. కర్నూలు నగరంలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన కాశ్మీర్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో పాటు కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఇల్లూరు లక్ష్మయ్య, మైనార్టీ నాయకులు నౌషద్, కార్పొరేటర్ పరమేష్, ఎగ్జిబిషన్ నిర్వాహకులు కస్తూరి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాశ్మీర్ ఎగ్జిబిషన్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ ప్రత్యేకతలను నిర్వాహకులు వారికి వివరించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలోని దుర్గామాత శరన్నవరాత్రులు భక్తులచే పూజలు అందుకొని మహిళల కోలాటాలతో శోభయాత్ర అంగరంగ వైభవంగా దేవాలయ చైర్మన్ వలస నీలయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులపై అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండి గ్రామ ప్రజలు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో విరజిల్లాలని కోరుతున్నామని వలస నీలయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వలస నీలయ్య, వలస భాస్కర్, భక్తులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కొనసాగుతున్న వాయుగుండం ఎఫెక్టుతో ఉత్తరాంధ్రలో వచ్చే 2 రోజుల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నంలో ఈదురుగాలుల ప్రభావంతో పరిస్థితి విషమంగా ఉంది.
ఆర్కే బీచ్ అల్లకొల్లోలంగా మారింది. శ్రీకాకుళంలో వంశధార, నాగవళి నదులు ఉగ్రరూపంలో ప్రవహిస్తూ ముంపు పరిస్థితి సృష్టించాయి. దీంతో పలు తీర ప్రాంత గ్రామాలు ముంపు బారిన పడగా స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పూర్ణచంద్ర మాధవ్ శనివారం ఆటోల్లో ఉండవల్లి నుంచి విజయవాడ సింగ్ నగర్కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఉండవల్లి వద్ద మంత్రి నారా లోకేష్, సీఎం, డిప్యూటీ సీఎం మాధవ్లకు మంగళగిరి చేనేత కన్వలు కప్పి ఘనస్వాగతం పలికారు. ముఖ్య నేతలను చూసేందుకు, వారిని ప్రోత్సహించేందుకు పెద్ద సంఖ్యలో మంగళగిరి ప్రజలు తరలివచ్చారు. యువత బాణసంచా పేల్చుతూ తీన్మార్ డప్పులు మోగిస్తూ ఉత్సాహంగా నినాదాలు చేశారు. అందరినీ ఆత్మీయంగా పలకరించిన లోకేష్ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ సింగ్ నగర్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించనున్నారు. అవును సార్, సిఎన్జి సార్. ఈ స్కూటర్ ఎలా ఉంటుంది అంటే లోకల్లో తోలుకునే వాళ్ళు బాగానే ఉంటుంది సార్. ఎప్పుడన్నా బయట లోకల్లో అంటే ఓన్లీ సిటీలో తోలుకుంటే సిటీలో బాగుంటుంది. ఏం లేదు, 4 నెలలు ఉండంగానే ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసి అంటము, మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము. ఇంకా అలా అలా అంటుండేసరికి ఇంకా 1 yearకి ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది. మేము అయోధ్యనగర్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇక దాదాపు ఒక 5-6 ఇల్లు మారుంటాము. మాకు అదృష్టం బాగుంది సార్, మాకు కలవలేదు, రాలేదు. అసలు నిజంగా అదే కలిసి కంగారు పెడతారు చెల్లమ్మని. రాష్ట్రం అక్రమ మద్యానికి అడ్డగా మారింది. అన్నమయ్య జిల్లాలో ఏకంగా 1 కోటి విలువైన సారా ముడి సరుకు లభ్యమైంది. ఇంకా దొరకని సరుకు ఎంతో, ఎన్ని చోట్ల ఎలాంటి డెనీలున్నాయో రాష్ట్రాన్ని బాబు మధ్యాంధ్ర ప్రదేశ్గా మార్చేశారు. అక్రమ మద్యం ఎలా ఏరులై పారుతా ఉందనడానికి ఈరోజు అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో 1 కోటి రూపాయల విలువైనటువంటి అక్రమ మద్యం తయారీ సంబంధించినటువంటి ముడి సరుకు డంపుని పోలీసులు సీజ్ చేయడమే దానికి ఒక ఉదాహరణ. 9 మందిని అదుపులో తీసుకున్నారు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అనుచరులుగా పోలీసులు గుర్తించడం జరిగింది. వీళ్ళు దీంట్లో మరీ ముఖ్యంగా తంబాలపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి, బావమరిది గిరిధర్ రెడ్డి కనుసన్నల్లో ఈ అక్రమ మద్యం తయారు చేస్తూ దీన్ని సరఫరా చేస్తున్నట్టుగా కూడా. ఈ సరఫరా ఎక్కడ? కదిరి, అన్నమయ్య జిల్లా, అలానే చిత్తూరు జిల్లాలకి ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. చంద్రబాబు నాయుడు గారు తెర ముందు నీతి వాక్యాలు మాట్లాడుతూ ఉంటాడు, తెర వెనక చేసేటువంటి ఇలాంటివన్నీ ఈ అక్రమ వ్యాపారాలన్నింటికి చంద్రబాబు నాయుడు గారి కనుసన్నలోనే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య నేతగా ఉన్నటువంటి ఈ నేతల కనుసన్నల్లో కోట్లాది రూపాయల మద్యం ప్రతి నెల అక్రమ వ్యాపారం జరుగుతూ ఉంది. దీని ద్వారా వేల కోట్ల రూపాయలు వీళ్ళు వెనకేసుకుంటా ఉన్నారు. ఇలా వెనకేసుకోవడమే కాకుండా ఇలాంటి అక్రమ మద్యాన్ని తయారు చేసి సరఫరా చేసి బెల్ట్ షాపుల ద్వారా అమ్మటం ద్వారా వేలాది మంది ప్రాణాలను తీయటానికి
వీళ్ళు కంకణం కట్టుకున్నారని తెలుస్తుంది. ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. వేల కోట్ల రూపాయల అక్రమ మద్యాన్ని తయారీ చేస్తుంది ఒక ప్రభుత్వ కనుసన్నల్లో అంటే ఇది ఇంతకంటే నీచమైనటువంటి పని ఇంకోటి ఉండదు. ప్రజల ప్రాణాలని మద్యంతో తీస్తా ఉన్నారంటానికి ఈ రోజు దొరికినటువంటి కోటి రూపాయల అక్రమ మద్యమే దానికి నిదర్శనం. ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.